కొండలు, అడవులు, చెరువులు కలగలిసిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నూకాలు, చంద్రమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి దేవి, అప్పు, చంద్రం అనే ముగ్గురు పిల్లలు ఉండేవారు. దేవి పెద్ద కూతురు. దేవికి అప్పు పెద్ద తమ్ముడు, చంద్రం చిన్న తమ్ముడు. కాలక్రమేణా నూకాలు భార్యని, పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు. దానితో చంద్రమ్మ పిల్లల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. పెద్ద కొడుకు అప్పుని వేరే దారి లేక పాలేరు పనికి పెట్టింది. కూతుర్ని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసింది. పిన్నికి పిల్లలు లేనందున దేవిని చాలా బాగా చూసుకునేది. నిత్యం ఇంట్లో గొడవలతోనే చంద్రమ్మ చిన్న కొడుకుని పెట్టుకొని ఇంట్లో ఉండేది. అప్పు ఆవులను, గేదెలను మేపుతూ పాలేరు పని చేసుకుంటూ ఉండేవాడు. అప్పు చిన్నవాడు కావడంతో ఆవులు, గేదెలు కాసేటప్పుడు కొన్నిసార్లు చీకటి పడినప్పుడు భయంగానే వాటిని తోలుకొని ఇంటికి వచ్చేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు అప్పు ఆవులను తోలుకొని రావడం చాలా చీకటయింది. అప్పు చాలా భయపడిపోయాడు. ఆ చీకట్లో అప్పుకి ఒక వెలుతురు కనిపించింది. కానీ అది అటు ఇటు తన చుట్టూ తిరుగుతూ ఉంది. దానితో ఇంకా భయపడిపోయాడు. ఆ భయంతో తనంత నడిచినా అక్కడే ఉన్నాడు. దీంతో పాటు వెనుక నుంచి ఎవరో పిలవడం వినిపించింది. తిరిగి చూస్తే ఎవరూ లేరు. తనకి గుండె ఆగినంత పనైంది. ఆ భయంతోనే తనకు అర్థమైంది అది దెయ్యమని. తనకు ఎదురుగా ఎవరో రావడం గమనించాడు. అప్పు తనను చూసి పెద్దయ్య ఇలారా అని అరవడం ప్రారంభించాడు. దానితో దెయ్యం పారిపోయింది. అడవుల మధ్యలో ఒంటరిగా ఉన్న వాళ్ళని మాత్రమే దెయ్యం భయపెట్టేది. ఆ తరువాత అలాంటి అనుభవాలు తనకు అలవాటుగా మారిపోయాయి. దేవి వాళ్ళ తల్లిదండ్రులను, తమ్ముళ్లను తలుచుకుంటూ వాళ్ళ బామ్మ ఇంట్లో ఉండేది. దేవి వాళ్ళ తాత అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మేవాడు. వాళ్ళ బామ్మ రైతుల దగ్గర పనిచేసేది. వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు ఇచ్చే ధాన్యం, పప్పులు, సరుకులు తెచ్చుకునేది. దేవి అక్కడ తిండికి, స్నేహితులకు దేనికి లోటు ఉండేది కాదు. అయినప్పటికీ తనకెప్పుడు అమ్మా, నాన్న, ఇద్దరు తమ్ముళ్ళ ఆలోచనే. నన్నెందుకు ఇక్కడ ఒక్కదాన్నే వదిలేశారు? నేను వాళ్లకు నచ్చలేదా? నేను వాళ్లకు బరువా అని ఆలోచిస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులకు వాళ్ళతో కలిసి ఉండడం అలవాటు చేసుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో ఎవరూ ఉండేవారు కాకపోవడంతో దేవి తన స్నేహితురాలతోనే ఎక్కువగా ఉండేది. వాళ్ళతో కలిసి పేడ తెచ్చి పెంట తయారయ్యాక పొలంలోకి ఎరువులా అయిన తరువాత దాన్ని వాళ్ళ తాత అమ్మి దేవికి బట్టలు కొనేవాడు. ఇంట్లో అన్ని వస్తువులు ఉండడంతో ఇరుగు పొరుగు వారు, తన స్నేహితులు ఏ వస్తువులు అడిగితే అవి ఇచ్చేసేది. తను పడిన కరువు కారణంగా ఎదుటివారికి సహాయం చేయడం, వారి అవసరాలకు అనుగుణంగా ఇవ్వడం దేవికి చాలా ఇష్టం. వాళ్ళ బామ్మ సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని సరుకులు చూసి దేవిని పిలిచి సరుకులు ఎందుకు తగ్గాయి అని అడిగేది. దేవి నాకు తెలియదు, నేను ఇంట్లో లేనని చెప్పేది. బామ్మ తెలివిగా సరుకులను కుండలపై బూడిద చల్లేసి వెళ్ళిపోయేది. దేవి అంతకన్నా తెలివిగా వాటిని అడిగిన వారికి ఇచ్చేసి మళ్ళీ వాటిపై బూడిద చల్లేసేది. ఈసారి బామ్మకు తెలియకపోయినా పాపం పక్కింటి వాళ్ళు చూసి చెప్పేసేవారు. దానితో బామ్మ దేవిపై కోప్పడేది. తాత మాత్రం దేవిని వెనకేస్తూ బామ్మనే తిట్టేవాడు. బామ్మ దాన్ని తిట్టడం నాకేం సరదా కాదు, ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే దీనికేం మిగులుతుంది అని అంటూ ఉండేది. ఇలా జరుగుతుండగా చంద్రమ్మ వాళ్ళ ఊరిలో వాళ్ళంతా వేరే ఊరికి పనికి వెళ్ళడం తెలుసుకుని దేవిని వాళ్ళ బామ్మ దగ్గర నుండి తీసుకుని వచ్చి అప్పుని కూడా పని నుండి తీసుకుని వచ్చి పిల్లల ముగ్గురిని తీసుకొని ఊరు వారితో కలిసి పనికి వెళ్ళింది. దేవి చిన్న తమ్ముడిని చూసుకుంటూ ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ, పెద్ద తమ్ముడు కలిసి పనికి వెళ్ళేవారు. దాంతో వారికి తిండి కరువు ఉండేది కాదు. పనికి వెళ్ళిన కొన్ని రోజులకు దేవి అక్కడ పెద్దదైంది. కానీ సొంత ఊరు కాకపోవడంతో దేవికి జరగాల్సిన కార్యక్రమాలు ఏవి సరిగా జరగలేదు. దేవిని వాళ్ళ అమ్మ గోదావరిలో స్నానం చేయించేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళంతా కలిసి సొంత ఊరికి వచ్చేసారు. దేవిని తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళమ్మ విశాఖపట్నంలో ఒకరింట్లో పనికి పెట్టింది. ఆ ఇంట్లో 5 పిల్లలు, ఒక ముసలావిడ, ఒక యవనస్తురాలు ఉండేవాళ్ళు. దేవికి మళ్ళీ వాళ్ళ అమ్మని, తమ్ముళ్ళని వదిలి వెళ్ళటానికి మరొక గండంలా అనిపించింది. కానీ దేవి వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళతో పనికి వెళ్ళింది. ఆ ఇంట్లో వారందరికీ వాళ్ళ పనుల్లో సహాయంగా ఉండేది. 4 పిల్లలు స్కూల్కి, వాళ్ళమ్మ డ్యూటీకి వెళ్ళిపోయేవారు. దేవి చిన్న పాపని, ముసలావిడిని ఇంట్లో చూసుకుంటూ ఉండేది. వాళ్ళందరిలో ఆ చిన్నపిల్ల మాత్రం దేవిని చాలా బాగా చూసుకునేది. వాళ్ళు క్రైస్తవులు కావడంతో దేవికి దేవుని మాటలు చెబుతూ ఉండేది. దేవునితో చాలా స్నేహంగా, ప్రేమగా ఉండేది. ఆ పాపతో ఉంటే దేవికి వాళ్ళ కుటుంబం కూడా గుర్తుకొచ్చేది కాదు. అంత ప్రేమగా ఆ చిన్న పాప దేవిని చూసుకునేది. కానీ వాళ్ళ ఇంట్లో అందరికీ అది నచ్చేది కాదు. పాపపై కోప్పడేవారు. పాప మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకునేది కాదు. దేవిని అమ్మని వదిలేసి వచ్చావు కదా, మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం, నేను మీ అమ్మలా నిన్ను చూసుకుంటాను అనేది. ఆ మాటకు దేవి నవ్వుకునేది.
అయినప్పటికీ దేవి వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. వాళ్ళమ్మ తమ్ముళ్ళపై బెంగతో జ్వరం పెట్టుకోవడంతో దేవిని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈసారి చంద్రమ్మ పిల్లల్ని తీసుకుని తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దేవికి అప్పుకి చదువు లేకపోవడంతో కనీసం చిన్నవాడినైనా చదివించాలని హాస్టల్లో వేశారు. చంద్రమ్మకి ఒక అన్నయ్య ఉండేవాడు. తన పేరు అప్పన్న. తనకు 5 పిల్లలు, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 2 కొడుకుల పేర్లు కూడా అప్పారావులే. కూతుర్ల పేరు రమణ, లక్ష్మి, రాజేశ్వరి. అప్పన్న తాటి చెట్టు మట్లను తీసుకుని వచ్చి వాటిని కొట్టి నార చేసి అమ్మేవాడు. ఊర్లో వారందరికీ అదే పని. అప్పన్న భార్య పేరు కూడా రాజేశ్వరియే.